ఎవరు నిజమైన జర్నలిస్టులు, ఎవడు ట్యూబ్ గాడు, ఏవి యూట్యూబ్ ఛానళ్లు, ఏవి గొట్టం ఛానళ్లు ఎలా గుర్తించేది? సీఎం ఆదేశాలతో సమావేశమైన మీడియా పెద్దలు చివరకు తేల్చింది ఏమిటి? ఎవరి అంతు తేల్చనున్నారు? పుట్టగొడుగుల యూట్యూబ్ ఛానళ్లపై సర్కార్ ఎందుకు సీరియస్ గా ఉంది? అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డికి యూట్యూబ్ ఛానళ్లపై కోపం వచ్చింది. ఎవరు ఏ ట్యూబ్ గాడో తెలియదు, అసలు ఎవరిని జర్నలిస్ట్ అనాలో తెలియడం లేదు. ఏమైనా అంటే జర్నలిస్టులపై దాడి అంటున్నారు. మీరే తేల్చండి ఎవరు నిజమైన జర్నలిస్టులు అని మీడియా పెద్దల ముందుంచాడు. ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్ లో ఆయన అన్నదే తడువుగా ఇవాళ మీడియా పెద్దలంతా కలిసి మీటింగ్ పెట్టారు. ఎవరు నిజమైన జర్నలిస్టులు, వేటిని యూట్యూబ్ ఛానల్ గా గుర్తించాలి, ఏవి గొట్టం ఛానల్ గా భావించాలి అనే విషయంపై చాలా లోతైన చర్చనే కొనసాగింది. ఇతమిద్దంగా నిర్ణయానికి అయితే వచ్చారు. ఏంటంటే జర్నలిజానికి లోబడి మాత్రమే వార్తలు ఇచ్చే వారైతే ఓకే అన్నారు. హద్దులు మీరితే ఇక లోతులు గుంజుతామని కూడా ఈ వేదికగా చెప్పేశారు. గవర్నమెంట్ కూడా ఇదే కావాల్సింది. ఇప్పుడు ఉన్న పొలంగా ఏ సమస్యలు లేనట్టు దీనిపై చర్చ జరపడం ఏమిటో. నియంతలా పేరు తెచ్చుకొని మీడియాను అసలు పట్టించుకొని జర్నలిస్టులను ఆమడ దూరం నుంచి కసురుకునే కేసీఆర్ కూడా ఇలా ఎప్పుడు ఆనాడు ప్రవర్తించలే. మరి అధికారం వచ్చి ఏడాది కూడా కాలే, అప్పుడే ఈ యూట్యూబ్ లపై కోపమేళనో రేవంత్ కు. సరే, అసలు మీడియా పెద్దలు ఈ విషయంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో చూద్దాం. మీడియా సమావేశం అనంతరం వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఉన్న వివరాల ప్రకారం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ గుర్తింపు అక్రిడేషన్ల జారీ తదితరాలకు నియమ నిబంధనలు అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజాలో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు పాల్గొన్నారు. ఇందులో ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు, వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఏ రిజిస్ట్రేషన్, టీవీ ఛానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ యాక్ట్ కింద నమోదు కావడం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకు కూడా అలాంటి నియమ నిబంధనలే ఉన్నాయని గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపునకు అనుసరించాల్సిన అంశాలపై ఈ కార్యక్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు కాబట్టి వాటిని అమలు పరచాల్సిన కర్తవ్యం యూట్యూబ్ ఛానల్స్ పై ఉందని సమావేశం అభిప్రాయపడింది. అకాడమీ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ హర్షం వెలిబుచ్చారు. ఇంకా దీనిపై నిర్దిష్ట చర్యలు జరపడానికి మరిన్ని చర్చలు జరపాలని రౌండ్ టేబుల్ లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇది మొదటిదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు. భావ స్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి జర్నలిజం వృత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వార్తలు, చర్చా గోష్ఠులు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ సంస్థలను మాత్రమే మీడియా సంస్థలుగా గుర్తించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. సబ్స్క్రైబర్స్, వ్యూస్ ని ప్రధాన క్రైటీరియాగా తీసుకోరాదని, ఎందుకంటే అంగట్లో సరుకుల్లాగా వాటి విక్రయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఎజెండాలతో, ద్వేషాలతో, కక్షపూరిత ధోరణిలతో, సమాజాన్ని తప్పుదోవ పట్టించే వైఖరితో ప్రసారాలు చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. అంటే వీరిని జర్నలిస్ట్ గా గుర్తించారన్నట్టు. ఎలాంటి చట్టబద్ధత లేకుండా యూట్యూబ్ ప్లాట్ఫామ్లను సృష్టించి అద్దు అదుపు లేకుండా చలామణి అవుతున్న వారికి గుర్తింపు ఇవ్వడం ద్వారా మీడియా వ్యవస్థకు మచ్చ కలుగుతుందని, ఇందుకు గాను సంస్థ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్, పోస్టల్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, కార్యాలయ నిర్వహణ తీరు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ ఎమ్మెల్సీ అమర్ అలీ ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, ముఖ్యమంత్రి సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి, మీడియా అకాడమీ పూర్వాధ్యక్షులు అల్లం నారాయణ,